హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్కు సంబంధించి అయితే ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయండి. గ్రూప్ డికి అప్లై చేసిన అభ్యర్థులు ఈ ప్రశ్నలను పూర్తిగా చూసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, భారత ప్రభుత్వ చట్టం 1935కు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ, అవశిష్ట అధికారులు గవర్నర్ జనరల్కు సంక్రమిస్తాయి. ఆప్షన్ బి, ఈ చట్టంలో 22 భాగాలు ఉన్నాయి. ఆప్షన్ సి, ఈ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆప్షన్ డి, ఈ చట్టంలో 10 షెడ్యూళ్ళు ఉన్నాయి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ నెంబర్ 1 ఏబిసి, ఆప్షన్ నెంబర్ 2 ఏసిబి, ఆప్షన్ నెంబర్ 3 ఏబిసిడి మరియు 4 సిబిఏ. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ 2 ఏసిబి. రెండవ ప్రశ్న చూసినట్లయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక మానవుగా, రాజ్యాంగ పితామహునిగా ఎవరు అభివర్ణించారు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ, ఎంవి ఫైలీ, ఆప్షన్ బి, ఎంఆర్ జైకర్, ఆప్షన్ సి, కేఎం మునిషి, ఆప్షన్ డి, గాంధీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంవి ఫైలీ. మూడవ ప్రశ్న చూసినట్లయితే, భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ఎప్పుడు జరిగింది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ, 1948 సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు. ఆప్షన్ బి, 1948 సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు. ఆప్షన్ సి, 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు. ఆప్షన్ డి, 1948 సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేసి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి, 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకునమ్మా. నాలుగవ ప్రశ్న, భారత పౌరసత్వ చట్టం 1955 ద్వారా భారతదేశ పౌరసత్వంని కోల్పోయే మార్గాల్లో లేని దాన్ని గుర్తించండి. కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ, స్వచ్ఛందంగా వదులుకోవడం. ఆప్షన్ బి, అంతమొందించడం. ఆప్షన్ సి, అనివార్యమైన రద్దు. ఆప్షన్ డి, సంపూర్ణ రద్దు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి, సంపూర్ణ రద్దు. ఐదవ ప్రశ్న చూసినట్లయితే, స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ, ఆర్టికల్ 22. ఆప్షన్ బి, ఆర్టికల్ 23. ఆప్షన్ సి, ఆర్టికల్ 24. ఆప్షన్ డి, ఆర్టికల్ 25. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 23. స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 పేర్కొన్నదమ్మా. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. నేను అందుకే ఆన్సర్ని కొద్దిగా లేట్గా సెండ్ చేస్తున్నాను. ఆరవ ప్రశ్న, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని
ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఆర్టికల్ 38A, ఆప్షన్ బి ఆర్టికల్ 39A, ఆప్షన్ సి ఆర్టికల్ 41B, ఆప్షన్ డి ఆర్టికల్ 42. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A అనేది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని పేర్కొందమ్మా. ఆర్టికల్ 39A. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి. 7వ ప్రశ్న చూసినట్లయితే, ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం ప్రాథమిక విధులను చేర్చారు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ జేఎస్ వర్మ కమిటీ, ఆప్షన్ బి సర్దార్ స్వరూప్ సింగ్, ఆప్షన్ సి రంగనాథ్ మిశ్రా కమిటీ, ఆప్షన్ డి నానా పల్కివాలా కమిటీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ కామెంట్ చేయడం వల్ల ఇంకేం కాదమ్మా, ఆన్సర్ కామెంట్ చేస్తే మీకు కూడా చదవాలని ఆసక్తి కలుగుతుంది. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ స్వరూప్ సింగ్. సర్దార్ స్వరూప్ సింగ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలను చేర్చారండి. 8వ ప్రశ్న చూసినట్లయితే, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకాలతో చట్టాలుగా మారతాయి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఆర్టికల్ 110, ఆప్షన్ బి ఆర్టికల్ 111, ఆప్షన్ సి ఆర్టికల్ 113, ఆప్షన్ డి ఆర్టికల్ 114. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 111 అమ్మ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకాలతో చట్టాలు మారతాయమ్మా. ఇంకా 9వ ప్రశ్న చూసినట్లయితే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం ప్రస్తుత సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1952 జనవరి 26, ఆప్షన్ బి 1950 జనవరి 27, ఆప్షన్ సి 1950 జనవరి 28, ఆప్షన్ డి 1950 జనవరి 29. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 28 అండి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం ప్రస్తుత సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా 1950 జనవరి 28 నుంచి అమలులోకి వచ్చిందండి. పదవ ప్రశ్న చూసినట్లయితే, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్ట ద్వారా న్యాయస్థానాలకు గల న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించింది? ఆప్షన్ ఏ 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1969, ఆప్షన్ బి 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971, ఆప్షన్ సి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1971, ఆప్షన్ డి 49వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1982. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1971. 11వ ప్రశ్న, ముఖ్యమంత్రి పదవిని 3 సార్లు నిర్వహించిన మహిళకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ జయలలిత, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆప్షన్ బి మాయావతి, జయలలిత, శీలావతి, ఆప్షన్ సి షీలా దీక్షిత్, మాయావతి, జయలలిత, ఆప్షన్ డి చూసినట్లయితే మాయావతి, షీలా దీక్షిత్, జానకి రామచంద్రన్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ముఖ్యమంత్రి పదవిని 3 సార్లు నిర్వహించిన మహిళలను సంబంధించి సరైన సమాధానం అడిగాడండి.
దాని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి షీలా దీక్షిత్, మాయావతి మరియు జయలలిత. వీళ్ళు 3 సార్లు నిర్వహించారండి. పన్నెండవ ప్రశ్న చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి స్పీకర్గా ఎవరు వ్యవహరించారు? ఆప్షన్ ఏ అయ్యాదేవత కాశేశ్వరరావు, ఆప్షన్ బి కల్లూరి సుబ్బారావు, ఆప్షన్ సి కొండా లక్ష్మణ బాపూజీ, ఆప్షన్ డి కోటిరెడ్డి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకోసారి చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి స్పీకర్గా ఎవరిని వ్యవహరించారని అడిగారండి. దాని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ అయ్యాదేవత కాశేశ్వరరావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు క్విక్ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.